అభివృద్ధే లక్ష్యం. విలేకరుల సమావేశంలో మంత్రి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా కేంద్రంలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయడంతో పాటు ఈ ఎంఆర్పీ కాలువల లైనింగ్, దిండి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టు ద్వారా డిసెంబర్లోగా చెరువులు అన్నిటినీ నీటితో నింపుతామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం ఇంటర్నేషనల్ కంపెనీలతో జతకట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. నల్గొండ నియోజకవర్గంలో కొట్లాటలు, కబ్జాలు, బెదిరింపులు కేసులు ఉండేయని, ఇక నుండి నియోజకవర్గంలో అభివృద్ధి తప్ప ఎలాంటి గొడవలకు ఆస్కారం ఉండబోదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. 5 రోజులు కష్టపడాలని, 5 రోజులు కూడా లేదు ఇవ్వాలంటే అయితే కదా 4 రోజులే ఉన్నది. గత 15 రోజులుగా ఎండలో కూడా ఇంటింటికి తిరుగుతూ నల్గొండ అసెంబ్లీ కాన్ఫరెన్స్లో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా కష్టపడ్డారో మా నాయకులు, మా కార్యకర్తలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ కష్టపడుతుంది. మీరు ఇంకొక 4 రోజులు కష్టపడి రాష్ట్రంలోనే నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరంగా చూస్తే నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హైయెస్ట్ లీడ్ ఉండే విధంగా పనిచేయాలని మా కార్యకర్తలందరూ కూడా సవినయంగా చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలున్నా ఏ ఎన్నికలున్నా నేనే స్వయంగా ఉండి మీ గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి మీకు ప్రచారం చేసి అన్ని విధాలుగా అండగా ఉండి మీ అందరిని గెలిపించి ఏకగ్రీవంగా చాలా గ్రామాలు కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా యావత్ గెలిచే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అది ఒక సైడ్ ఎన్నికలు. రెండవ సైడు జూన్ 5వ తారీఖు వెళ్ళి మీరు చూడని అభివృద్ధి నల్గొండలో కానీ తెలంగాణలో ఎక్కడ జరగని అభివృద్ధి నల్గొండ పట్టణంలో అవినీతికి తావు లేకుండా పోయిన 5 సంవత్సరాల రాక్షస పాలన ఏ విధంగా చూసిందో మీరు, కొట్లాటలు, కబ్జాలు, బెదిరింపులు ఇవన్నీ ఏమీ లేకుండా అధికార పార్టీ అని మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ పోలీస్ స్టేషన్లు ఇతరులను అమాయించడం, బెదిరించడం ఇలాంటి ఏమి ఉండదు. మా వాళ్ళు ఇప్పుడు కూడా గతంలో 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారంలో ఇప్పుడు కూడా అరాచకాలు చేయలే. మళ్ళా 15 ఏళ్ళు చూసినాం. మన 3 ఏళ్ళలోనే 3 మాసాల్లోనే దాదాపు 300 కోట్ల ఆర్ఎండ్బి రోడ్స్ టెండర్ అయినాయి. అవి వర్క్ స్టార్ట్ అవుతున్నాయి, అది వేరే విషయం. ఇంకొక 100-200 కోట్లు ఇస్తే అన్ని రోడ్లు కవర్ అవుతున్నాయి, డబల్ రోడ్లుగా. పంచాయతీరాజ్ రోడ్లు కూడా 70 కోట్లు కన్సర్న్ మినిస్టరు సీతక్క గారు కూడా అప్రూవ్ చేసి ఫైనాన్స్ పంపడం జరిగింది. ప్రతి హ్యామ్లెట్కు, ప్రతి బావి దగ్గరికి, ప్రతి గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజు, దాని మీద సిమెంట్ రోడ్లు. సిటీలో ఏ విధంగా డ్రైనేజ్ వేసుకున్నాక సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఎందుకంటే ఓపెన్ కెనాల్ సైడ్కి వెళ్ళి ఉంటే ఆ ఇళ్ళకి వెళ్ళే మురికితోనే, మధ్యాహ్నం పూట దోమలతోనే డెంగ్యూ రోగాలు వస్తాయి. కాబట్టి నల్గొండ కాన్స్టిట్యున్సీని కూడా టౌన్లో మాదిరిగా అప్పుడే ఒక ప్లాన్ వేసుకున్నా. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి నిధులు కూడా సమకూర్చుకున్నాం. నల్గొండతో సమానంగా నల్గొండకి ఏ విధంగా 450 కోట్ల రూపాయలు ఇప్పుడు 250 కోట్లు టెండర్ అయిపోయినాయి, శంకుస్థాపన చేసుకున్నాం. అందులో వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్సు వాళ్ళంతా ఆఫీసర్స్ మార్కింగ్ కానీ వర్క్ స్టార్ట్ అయినాయి. నీలగిరి నిలయం అసలు హైదరాబాద్లో శిల్పకళా వేదిక కంటే మించి ఆ డిజైన్ కూడా మొత్తం జెనిసిస్ అని, ఇలా హైదరాబాదే కాదు ఇండియా మొత్తం కూడా పెద్ద ఆర్కిటెక్ట్ చంద్రశేఖర్ అని, ఆయనతో స్వయంగా నేను మాట్లాడి అదొక కన్వెన్షన్ సెంటర్, ఒక మ్యారేజ్ హాల్, ఒక డైనింగ్ హాల్, ఇంకా పార్కింగ్ అంతా కూడా సెంట్రల్ ఎయిర్ కండిషన్. ఏ మీటింగ్ జరగాలన్నా, మ్యారేజ్ హాల్ జరగాలన్నా ఒక మోడల్గా ముందర ల్యాండ్స్కేపింగ్ సహా పనులు కూడా మొదలైనాయి. దాని ఆపోజిటే నా ఎమ్మెల్యే క్వార్టర్ మినిస్టర్ బంగ్లా కూడా అక్కడికి షిఫ్ట్ చేసినాం. మన పాత ఆర్ఎన్బి కిషోర్లో 3 నెలల్లో అది కూడా పూర్తవుతుంది. దానికి తోడు వాటర్ ట్యాంక్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజు, మన ఫ్లైఓవర్ కింద నేను కట్టించిన పానగల్ ఫ్లైఓవర్ కింద డ్రైనేజ్ కోసం వస్తే నా చైర్మన్ గారు చెప్తే 5 కోట్లతోని రేపు పొద్దున పనులు కూడా ప్రారంభిస్తున్నాం. పాత వర్కే, నేషనల్ హైవే వర్కే. అది ఆ డ్రైనేజ్ కలపకి ఏంటంటే నీళ్ళు రివర్స్ వస్తున్నాయి. ఆ పనులు రన్నింగ్ వర్క్ కాబట్టి అది నడుస్తున్నది. దానికి తోడు ఈ ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి
దాని లోపల 50 ఎకరాలు ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేయాలో గతంలో మీకు చెప్పిన ఇల్లు కట్టించే కార్యక్రమం అర్బన్ హౌసింగ్. ఊళ్ళల్లో అయితే సొంత జాగా ఉంటుంది, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఇదో ఊరికి 50 ఇండ్ల 100 ఇండ్ల ఊరిని బట్టి ఇల్లు ఇచ్చే కార్యక్రమం. అర్బన్లో కూడా పేదవాళ్లకు ఇంక్లూడింగ్ ప్రెస్ వాళ్లకు గతంలో మీకు ఇచ్చిన కాలనీ కానీ అదనంగా ఇంకో 10 ఎకరాలు కొంచెం దూరమైన సేకరించి కెమెరామెన్ నుంచి మొదలుపెట్టుకొని స్టాఫ్ రిపోర్టర్ వరకు అందరికి ఇల్లు కట్టించే కార్యక్రమం. ప్లాట్ ఇస్తాం, ప్లాట్ లేని వారికి, ప్లాట్ ఉన్న వాళ్ళకైతే 5 లక్షలు ఇందిరం ఇల్లు ఇస్తాం. ప్రెస్ వాళ్ళకైనా ప్లాట్ లేకుంటే మీకు ప్లాట్ తీసుకొని 5 లక్షలు ఇస్తాం. మీరు ఎక్స్ట్రా అయితే మీరు పెట్టుకొని కట్టుకోవాల్సిందే. ఎవరికైనా అంతే, మీ ప్రెస్ వాళ్ళకైనా అంతే, ఊరు వాళ్ళకైనా అంతే. మీరు 3-4 లక్షలు వేసుకొని మంచిగా కట్టుకోరు. మీరు లేఅవుట్ చేయించే బాధ్యత నాది. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే క్యాబినెట్లో తీసుకున్న ల్యాండ్ ఉంది. అందులో కొందరికి పక్క కొందరికి అభివృద్ధి అంటే ఏందో ఈ టర్మ్లో చూపించి 5 ఏళ్ళు కాదు 3 ఏళ్ళే నా టార్గెట్, ఇంక్లూడింగ్ ఎస్ఎల్బిసి టనల్, ఏఎంఆర్పి మెయిన్ కెనాల్ లైనింగ్, డిస్ట్రిబ్యూటరీసీ లైనింగ్, ఎల్లాల ప్రాజెక్ట్ అయితే దాదాపు ఇప్పుడు ఆడ ఫుల్ రాత్రి మొదలు వర్క్ నడుస్తున్నది. మ్యాక్సిమం ఆగస్టు సెప్టెంబర్ వర్షాకాలం లోపే చెర్లపల్లి చెరువు వరకు కూడా కాలువలు కూడా తీసి బై డిసెంబర్ వరకు అన్ని చెరువులు నింపే కార్యక్రమం కోసం అది రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నా. అసలు ఈ వారమే ట్రయల్లోనే వేద్దామనుకున్నాం, కానీ మోటార్లు పెట్టి నడిపితే ఏమైందంటే మళ్ళా వర్షాలు లేట్ అయితే పానగల్లో నీళ్ళు తక్కువైతే మిషన్ భగీరథ కానీ టౌన్లోకి వచ్చే నీళ్ళకి ఇబ్బంది అవుతుందని ఆపిన. ఇప్పుడు మోటార్లు పెట్టవచ్చు, రెడీ చేయించిన 2 మోటార్లు, కానీ మళ్ళీ నేనే వద్దనుకున్నాను. ఎందుకంటే ఎట్లా ఫుల్ నింపలేము ఈ